స్టాక్ ట్రావెల్. ప్రజెంట్ నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నానండి. ఈ వీడియోలో మనము యానం వెళ్తున్నాం అనమాట. అయితే సికింద్రాబాద్లో మనకి నైట్ 8:30కి ట్రైన్ ఉంది. డైరెక్ట్ యానంకి లేవు. వెళ్తే మనం సామర్లకోట కానీ లేదంటే కాకినాడ కానీ దిగాలన్నమాట. సో నేను సామర్లకోట ట్రైన్ తీసుకున్నాను. అనౌన్స్మెంట్ స్టార్ట్. ఈ ట్రైన్ వెళ్ళేసరికి మార్నింగ్ 4:30 అవుతుందండి సామర్లకోట. అక్కడికి వెళ్ళాక మిగతా అప్డేట్స్ ఇస్తాను. సో గైస్ ఫైనల్గా సామర్లకోట అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి కాకినాడ కానీ యానం కానీ బస్సెస్ ఉంటాయో చూద్దాం. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్ స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్ స్టాక్ ట్రావెల్. సామర్లకోట నుంచి కాకినాడకి వెళ్ళటానికి 30 రూపాయలు అండి ట్రైన్ టికెట్ తీసుకున్నాను. సో ఇప్పుడు శేషాద్రి ఎక్స్ప్రెస్ ఏదో ఉందంట, బస్కి వెళ్దాం అనుకున్నాను యాక్చువల్లీ, కానీ ట్రైన్ ఉందంట. సో ట్రైన్కి వెళ్ళిపోదాం. కాకినాడ టౌన్లో అయితే దిగిపోయామండి. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ దగ్గర అంట, ఆటోలు కూడా ఉన్నాయి. ఇది వచ్చి కాకినాడ బస్ స్టాండ్ అండి. సో ఇక్కడ నుంచి మనకి యానం వెళ్ళే బస్సులు ఉంటాయి. దారి మధ్యలో ఆపితే దిగిపోవచ్చు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాకినాడ. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యువర్ వాచింగ్ జాక్ స్టాక్ ట్రావెల్. ప్రజెంట్ నేను కాకినాడలో ఉన్నానండి. వైల్డ్ శాంచురీ ఉందన్నమాట. ఈరోజు బ్లాగ్లో అది కవర్ చేద్దామని వచ్చాను. ఇది యానము కాకినాడ మధ్యలో ఉందన్నమాట వైల్డ్ శాంచురీ. సో ట్రాన్స్పోర్టేషన్ అయితే దొరకట్లేదు. ఆటో అడిగితే 400 చెప్తున్నాడు. చూద్దాం. సో ఇది యానం వెళ్ళే బస్ అండి. ఈ బస్ ఎక్కి మధ్యలో దిగొచ్చు, లేదంటే యానంకి వెళ్ళి యానం నుంచి బ్యాక్ రావాలి. బస్ స్టాండ్ నుంచి కాకినాడ బస్ స్టాండ్ నుంచి 20 రూపాయలు తీసుకుంటారు టికెట్. సో గాయస్ నేను ఇప్పుడు కాకినాడ నుంచి యానం వెళ్ళే రూట్లో వైల్డ్ శాంచురీ దగ్గరికి అయితే వచ్చాను. ఇదే ఎంట్రన్స్ అనమాట. 9 o'clock ఓపెన్ ఉంది. సో నేను 8:30కి అలా వచ్చాను. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి లోపలికి వెళ్ళిపోదాము. ఇదే ఎంట్రన్స్. తీసుకొచ్చా కానీ అది అలా చెప్తాను అదే హోటల్ చూసారు కదా. లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశానండి. దోశ తిన్నాను. ఆల్రెడీ దోశ చూపించుంటా మీకు. అయితే 2 ఆడవాళ్ళు, ఒక పెద్ద ఆవిడ, ముసలావిడ, వీడియోలో చూసే ఉంటారు. ఎంత బాగా రన్ చేస్తున్నారంటే హోటలు. ఆ ఏజ్లో కూడా చక్కగా సర్వ్ చేస్తున్నారు. హోటల్ దోశ కూడా చాలా టేస్ట్ ఉంది. మామూలుగా వెళ్ళి హోటల్లో తినొచ్చు, కానీ ఇలా విలేజ్ వచ్చినప్పుడు ఇలాంటి పూరి గుడిసెల్లో టిఫిన్ చేస్తే బాగుంటుంది. వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుందని. పార్క్కి వెళ్ళే దారండి. ఒక 2 kilometers వరకు నడవాలనుకుంటా. ఈ పార్క్కి ప్రతి ట్యూస్డే హాలిడే అంటండి. ఇది వచ్చి టికెట్ కౌంటర్ అండి. 50 rupees పర్ అడల్ట్కి. ఇది ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం. ఇక్కడి నుంచి ఓడియన్ డెక్ ఉంటుందండి. బోట్స్ పార్క్. ఎన్ని బోట్స్ ఉన్నాయి చూడండి.
కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సమీపంలో ఉన్న ఒక నదీ ముఖద్వారం. ఇది భారతదేశంలోని 3వ అతిపెద్ద మడ అడవుల విస్తీర్ణం. మ్యాంగ్రోవ్స్ ఎలా ఉంటుందండి, మనము అక్కడ చూసాం కదా 1 అవర్లో, సేమ్ 24 మడ చెట్ల జాతులు మరియు 120 కంటే ఎక్కువ పక్షి జాతులు ఉన్నాయి. ఇది తీవ్రంగా అంతరించిపోతున్న తెల్లటి వెనుక రాబందు మరియు పొడవైన బిల్డ్ రాబందులకు నిలయం. చూద్దాం బర్డ్స్ ఏమైనా ఉంటాయేమో. బర్డ్స్ ఉంటే మన కెమెరా ఉందిగా తీసుకొట్టచ్చు. డిఫరెంట్ వేస్ ఉన్నాయి ఇక్కడ, కానీ ఊగుతుందండి ఇది డెక్. ఇది బర్డ్ కావాలంటే ఇటు వెళ్ళొచ్చు అనుకుంటా. 2-3 రూట్లు ఉన్నాయి, చూద్దాం. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఫోటో తీద్దాం ఇక్కడ ఒకటి. భలే ఉంది రూట్ మటుకి. మన ఏపీలో కూడా ఇలాంటిది ఉందంటే చూడండి, అసలు మనం ఎక్కడికో కర్ణాటక వెళ్ళాల్సి వస్తుంది మ్యాంగ్రోవ్ కోసం, కానీ ఇక్కడే ఉంది కాకినాడ దగ్గరే. వెళ్తానే ఉంది. వాటర్ ఎక్కడ కనిపిస్తుందో. ఈ పార్కులోకి రావడానికి పర్ హెడ్ వచ్చి 50 రూపీస్ తీసుకున్నాడండి. మడ అడవులు తీరప్రాంత ఇంటర్టైడల్ జోన్లో నివసించే చెట్లు మరియు పొదల సమూహం. చెట్లు నీటిపైన ఉన్న స్టిల్ట్లపై నిలబడి ఉన్నట్లు కనిపించేలా చేసే ఆసరా వేర్ల దట్టమైన చిక్కుతో ఉంటాయి. ఈ వేర్ల చిక్కు చెట్లు రోజువారీ అలల పెరుగుదల మరియు పతనాన్ని నిర్వహించడానికి అనుమతిస్తుంది. అందువల్ల మడ అడవులు రోజుకు కనీసం 2 సార్లు ముంపునకు గురవుతాయి. అది వెళ్తానే ఉంది, వాటర్ కనిపించట్లేదు. వేర్లు అలల నీటి కదలికను కూడా నెమ్మదిస్తాయి. దీనివల్ల నీటి నుండి అవక్షేపాలు స్థిరపడి బురద అడుగు భాగాన్ని నిర్మిస్తాయి. చూడండి అక్కడ టోటాయిస్ ఉంది, అయితే అది రియల్ కాదు. వీళ్ళు పెట్టారు, బొమ్మలు పెట్టారు కొన్ని. అక్కడ కొంతమంది వచ్చారు ఫిలిం షూట్ టైప్లో, టేక్ నెంబర్ 1 టేక్ నెంబర్ 2 భలే చేస్తున్నారులే, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చెట్టు చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో ఈ చెట్టు. చూసారా కొమ్మలు అలా 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 వచ్చాయి. ఇక్కడ కూడా వుడ్ కట్ చేసి పడేశారు. ఇది తీర ప్రాంతాన్ని స్థిరీకరిస్తుంది. తుఫాను అలలు, ప్రవాహాలు, తరంగాలు మరియు ఆటుపోట్ల నుండి కోతను తగ్గిస్తుంది. మడ అడవుల సంక్లిష్టమైన మూల వ్యవస్థ ఈ అడవిని చేపలు మరియు వేటాడే జంతువుల నుండి ఆహారం మరియు ఆశ్రయం కోరుకునే ఇతర జీవులకు ఆకర్షణీయంగా చేస్తుంది. ఇది బోటింగ్ ప్లేస్ అండి. వావ్, ఇంత బ్యాక్ వాటర్స్ అనుకుంటే ఇది నైస్.
సూపర్ ఉందండి లొకేషన్ బట్టికి, అదిరిపోయింది. బ్యాక్ వాటర్స్ అక్కడ బోటింగ్ కాస్ట్ అండి. స్పీడ్ బోట్కి అయితే మనకి మినిమం 12 మెంబర్స్ ఉండాలంటండి, లేదంటే 4 మెంబర్స్ ఉంటే స్పీడ్ బోట్లో వెళ్ళొచ్చు. నార్మల్ బోట్లో అయితే 100 రూపీస్. సో వెయిటింగ్ ఫర్ ద పీపుల్ అనమాట. మేమైతే ఆల్రెడీ 8 మంది ఉన్నాం, ఇంకా 4 మెంబర్స్ కోసం వెయిట్. బోట్ రెడీగా ఉందండి. సో 100 రూపీస్ పర్ హెడ్. మేము 5 మెంబర్స్ ఉన్నాము, ఇదే గ్యాంగ్. ఇదిగో కదండి బోట్ ఎక్కుదాం. లైఫ్ జాకెట్ కంపల్సరీ అండి. సో బ్యాగ్ తీసేసుకుందాం. సో బోట్ అయితే ఎక్కేసాము, 100 రూపీస్ పే చేసి. బోట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంచుమించు సంగం అని చెప్పొచ్చండి. ఇది గోదావరి వాటర్, అక్కడ సముద్రం, రెండు కలుస్తున్నాయి. వచ్చేసి హోప్ ఐలాండ్ అండి ఇది. అక్కడ చల్లగాలి వస్తుంది కదా, మళ్ళీ గాలి మటుకి చల్లగాలి వస్తుందా. ఇక్కడ 3 డెక్ ఒకటి ఉందండి, భలే ఉంది. దానికోసం మళ్ళీ ఇక్కడ వరకు వచ్చాం. ఇది ఒక స్పాట్ అండి, చాలా బాగుంది. ఇక్కడ ఫోటోషూట్కి మంచి ప్లేస్. చూడండి మా వాళ్ళు. ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ మటుకు భలే ఉందండి. ఫోటోషూట్కి మంచి ప్లేస్ ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇది చూడండి మ్యాంగ్రోవ్స్. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.